హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం మిల్ మేకర్స్‌తో కర్రీయే కాకుండా ఒక మంచి స్నాక్స్ రెసిపీ అయితే రెడీ చేసుకుందామండి. ఈ స్నాక్స్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. అవి ఏమిటి అంటే మిల్ మేకర్స్ టిక్కీలండి. ఈ మిల్ మేకర్స్‌తో ఈ టిక్కీలు ఎలా రెడీ చేసుకోవాలి, ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను. ఇవి చాలా అంటే చాలా బావుంటాయండి. ఇవి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం. ఈ మిల్ మేకర్స్ టిక్కీస్ కోసం నేను ఒక బౌల్ తీసుకొని, ఇందులో ఒక కప్పు వరకు మిల్ మేకర్స్ ఏసుకోవాలండి. ఇలా ఏసుకున్న తర్వాత ఇందులో ఒక 2 గ్లాసుల వరకు హాట్ వాటర్ ఏసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి కలిపి, ఈ మిల్ మేకర్స్‌ని హాట్ వాటర్‌లో ఒక 5 నిమిషాల పాటు ఉంచుకోవాలండి. ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని ఈ మిల్ మేకర్స్‌ని వడకట్టుకోవాలండి. ఇలా వడకట్టిన తర్వాత ఇప్పుడు ఈ మిల్ మేకర్స్‌ని మనం కొంచెం కొంచెం తీసుకొని ఈ విధంగా గట్టిగా పిండుకొని మరొక ప్లేట్‌లోకి తీసుకోవాలండి. ఇలా పిండుకొని తీసుకోవటం వల్ల మనకు ఈ టిక్కీలనేవి చాలా పర్ఫెక్ట్‌గా వస్తాయి. చూసారు గదా! మనం ఇలా తీసుకున్న ఈ మిల్ మేకర్స్‌ని మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్‌లోకి వీటిని యాడ్ చేసుకోవాలి. మొత్తాన్ని ఇలా యాడ్ చేసిన తర్వాత మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు గదా! తర్వాత ఇప్పుడు మనం ఒక 2 బంగాళాదుంపలను మెత్తగా ఉడికించి తీసుకోవాలండి. ఇలా తీసుకున్న తర్వాత వీటిపైన ఈ పొట్టంతా నీట్‌గా తీసేసుకోవాలి. ఇలా తీసిన తర్వాత వీటిని చేత్తో మెత్తగా మెదుపుకోవాలండి. ఇలా మెదుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసి ఒక బౌల్ తీసుకోవాలి. ఈ బౌల్‌లో మనం గ్రైండ్ చేసుకున్న ఈ మిల్ మేకర్ మిశ్రమాన్ని ఏసేసుకోవాలి. దీన్ని మరీ మెత్తగా గ్రైండ్ చేయకూడదండి. కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో మనం బంగాళాదుంప మెదుపునేసుకోవాలి. ఇది ఏసిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చి సన్నగా కట్ జేసి వేసుకోవాలండి. తర్వాత అదే కప్పుతో కొంచెం కొత్తిమీర సన్నగా కట్ జేసి వేసుకోవాలి. తర్వాత ఇందులో చిటికెడు పసుపు, తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్. ఈ టిక్కీలు కొంచెం క్రిస్పీగా ఉండటానికి ఇందులో 1½ టేబుల్ స్పూన్ బియ్యపు పిండి ఏసుకోవాలండి. తర్వాత టేస్ట్‌కి సరిపడేంత సాల్ట్ ఏసుకొని, ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. చూసారు గదా! ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. ఇది ముద్దకి సరిగా రాకపోతే కొంచెం వాటర్ యాడ్ చేసి కలుపుకోవాలి. చూసారు గదా! ముద్దకి పర్ఫెక్ట్‌గా వస్తుందండి. ఇప్పుడు మీకు నచ్చిన షేప్‌లో వీటిని చేసుకోవాలి. రౌండ్‌గైనా జేసుకోవచ్చు. నేనైతే ఈ షేప్‌లో జేసుకుంటున్నానండి. చూసారు గదా! ఈ విధంగా చేసుకోవాలి. మనం పిండి మొత్తాన్ని ఈ విధంగా చేసేసుకుందాం. ఇలా చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్‌లోకి తీసేసుకోవాలండి. అన్నిటిని ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత మనం ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్‌ల వరకు మైదా ఏసుకోవాలండి. ఇలా మైదా ఏసిన తర్వాత ఇందులో కొంచెం వాటర్ పోసి ఇది కొంచెం జారుగా కలుపుకోవాలి. ఇది ఈ టిక్కీలు మనం ఆయిల్‌లో ఏసినప్పుడు ఇరిగిపోకుండా పైన కోటింగ్ లాగా మనకు యూజ్ అవుతుందండి. చూసారు గదా! ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత నేను కొన్ని చిప్స్ తీసుకొని వీటిల్ని ఇట్లా మెత్తగా క్రష్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ టిక్కీలను ఫస్ట్ ఈ మైదాలో ఇలా డిప్ చేయాలి. చూసారు గదా! ఇది బాగా కొంచెం అన్ని వైపులకి ఇలా డిప్ చేయాలి. ఇలా చేసిన తర్వాత దీన్ని మనం ఈ లేస్‌లోకేసి ఇలా 4 వైపులా దీన్ని తిప్పుకోవాలండి. చూసారు గదా! ఈ మొత్తానికి ఈ చిప్స్ అనేది అంటుకునేలా ఈ విధంగా తిప్పుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్‌లోకి తీసేసుకుందాం. మనం మిగిలిన వాటిని గూడా అన్నిటిని ఇదే విధంగా రెడీ చేసుకుందామండి. ఈ స్నాక్స్ పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. చూసారు గదా! అన్నిటిని ఈ విధంగా చేసుకున్న తర్వాత, ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని, కడాయి హీటెక్కిన తర్వాత మనం డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ కడాయిలో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత, మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ టిక్కీలను ఇలా 1 బై 1 ఆయిల్‌లో ఏసుకోవాలండి.
ఇలా అన్నిటిని ఆయిల్లో యాడ్ చేసుకున్న తర్వాత మంట మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా తిప్పుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా చిన్నగా తిప్పుకుంటూ డీప్ ఫ్రై చేసుకున్నామంటే మనకు ఈ టిక్కీలు అనేవి పర్ఫెక్ట్గా కుక్ అవుతాయండి. చూసారు కదా, మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. ఇప్పుడు వీటిని బౌల్లో తీసేసుకుందాం. ఇంకా మిగిలిన వాటిని కూడా ఇదే విధంగా డీప్ ఫ్రై చేసేసుకుందాం. చూసారు కదా, ఇవి కూడా రెడీ అయిపోయినాయి. వీటిని కూడా ఇప్పుడు మనం బౌల్లో తీసేసుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఈ మిల్ మేకర్స్ టిక్కీస్ అనేవి రెడీ అయిపోయినాయి. నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీటిని ఇట్లా పచ్చిమిర్చితో తింటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. అలానే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, మనకు లోపల ఎలా ఉడికింది ఏంటి అనేది కూడా నేను మీకు చూపిస్తాను. మనకు లోపల కూడా ఈ టిక్కీలు అనేవి పర్ఫెక్ట్గా ఉడికేయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.